శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పిన ఖచ్చితమైన ప్రదేశం పేరు జ్యోతిసర్. ఇది ఇప్పటికీ హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో ప్రసిద్ధ పవిత్ర స్థలంగా ఉంది. జ్యోతిసర్ అంటే దివ్య జ్ఞానం వెలిగిన ప్రదేశం. అక్కడే శ్రీకృష్ణుడు అర్జునుడికి పీపల్ చెట్టు కింద భగవద్గీతను ఉపదేశం చేశాడు. సాంప్రదాయం ప్రకారం ఆ చెట్టు కిందే గీతోపదేశం జరిగింది. నేడు కూడా ఆ చెట్టుకు రత్నాలతో చెక్కిన రక్షణ కవచం ఉంది. ఈ చెట్టు భగవద్గీతకు సాక్షిగా ఇప్పటికీ ఉంది. అక్కడ ఒక పెద్ద రథం ప్రతిమ ఉంది. ఇది కృష్ణుడు పార్థసారథిగా, అర్జునుడు ధనుర్ధారిగా ప్రతిష్ఠించబడి ఉంది. గీతా మ్యూజియంలో 108 శ్లోకాల జపం నిరంతరం వినిపిస్తూ ఉంటుంది. చరిత్ర ప్రకారం జ్యోతిసర్ వద్ద ఉన్న సరస్సు నీరు ఆధ్యాత్మికంగా పవిత్రమైనది. ప్రతి సంవత్సరం గీతా జయంతి రోజున లక్షల మంది స్నానం చేస్తారు. దీనిని జ్యోతిసర్ సరోవర్ అని పిలుస్తారు. ఈ ప్రపంచానికి ధర్మం, కర్తవ్యం మరియు ఆత్మజ్ఞానం ఇచ్చిన స్థలం జ్యోతిసర్ కురుక్షేత్రం.